అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సార్. అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం, ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది. అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా, హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారు. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు, నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి, నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతా. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. నీకు అభ్యంతరం అన్నా, నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి. మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు, నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష
వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే ప్రజలకు. మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. అమెరికా నుంచి నిన్న శాసనసభలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనేటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, శాడిస్ట్ అని ఇలా మాట్లాడేటటువంటి తీరు శాసనసభలో మనం గమనించాం. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్ గారు, ఆయన కూటమి సభ్యుడు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, ఇంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారిని అప్పు తెచ్చుకున్నాడు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు జరిగినటువంటి సంఘటనని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. సినిమా నటుల్ని కించపరిచారని, చిరంజీవి గారిని అయితే తీవ్రంగా అవమానించారనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. దానితో పాటు చిరంజీవి గారు మిగతా సినీ నటులు వచ్చినప్పుడు నేను కలవనని, సినిమాటోగ్రఫీ మినిస్టర్తో కలిసి మీరు పని చూసుకుని వెళ్ళమని చెప్పినట్టు, ఆ తర్వాత చిరంజీవి గారు గట్టిగా ఎందుకు కలవరు మీరు, నన్ను రమ్మంది మీరే కదా అని గట్టిగా మాట్లాడినట్టు, అంటే ఒక విధంగా చిన్న ఫైట్ చేసినట్టు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చినట్టు మాట్లాడినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ గారు మాట్లాడంగానే సభలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సినిమా నటుడు బాలకృష్ణ గారు, శాసనసభ్యులు కూడా, ఆయన రియాక్షన్ మనం ఇక్కడ గమనించాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగారు అనేదాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన ఉద్దేశం చిరంజీవి గారు గట్టిగా అడగలేదని, గట్టిగా అడగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చాడనే మాటని ఆయన సహించలేకపోయాడు. చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు, ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు. బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ 2 మింగొచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కళ్ళు దాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు 2 మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు. ఇవలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో, పేషెంటు. ఈ పేషెంటు సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. సరే, ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగులు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం?
ఎక్కడ పోతుంది ఈ తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ నేను ఇప్పుడే చూశా. ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉన్నట్టున్నారు. ఆయన దానికి తీవ్రమైన ఖండన ఇచ్చారు. నేనే వీళ్ళందరినీ తీసుకెళ్ళానని, చాలా గౌరవంగానే ఆయన చూశాడనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, బాలకృష్ణ కొణిదెల కుటుంబాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు. వారు పైకి ఎదుగుతున్నారు అంటే బాలకృష్ణ కానీ, బాలకృష్ణ అభిమానులు కానీ, కుటుంబం కానీ వెనక్కు లాగే తత్వం ఉందనేది అనాదిగా వస్తున్నటువంటి ఆలోచన. అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్యన కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాడుకునే పద్ధతుల్లో, చిరంజీవి గారిని వాడుకునే పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి గౌరవం ఇస్తున్నట్టుగా నటిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు గౌరవాలన్నీ పక్కన పెట్టి తమ స్వార్థాన్ని చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వారు నారా కుటుంబం, అదేవిధంగా బాలకృష్ణ కుటుంబం, నందమూరి కుటుంబం కూడా అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. ఈ విధంగా శాసనసభలో అసందర్భంగా చర్చ తీసుకొచ్చి కామినేని శ్రీనివాస్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది సభా మర్యాదలకు భిన్నమైంది. దాంతోపాటు ఆ పైన కూర్చున్న ఆయన కూడా మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తే బాగుంటుందని ఆలోచించేవాడు, ఆనందపడేవాడు. ఇది సభ జరుగుతున్నటువంటి తీరు. ఈ సభని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సభ కౌరవ సభ అన్నాడు అప్పుడు. మరి వాళ్ళ జరుగుతుంది ఏ సభ? ఇది రాక్షస సభ కాదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా బాలకృష్ణ గారు కానీ, లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు కానీ వాస్తవాలు గమనించాలి. వాస్తవాలు గమనించి మర్యాదగా మాట్లాడే పద్ధతి నేర్చుకోవటం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని ఈ విధంగా మీరు దూషించడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను.